ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా పామూరు పోలీసులు అమాయకులపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. జుజ్జువరపు సుప్రియ అనే విద్యార్థిని అరెస్టును ఖండించారు. పామూరు నియోజకవర్గంలో పేకాట శిబిరాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలపైనే తప్పులు మోపుతున్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. సుప్రియపై హోంగార్డు కోటేశ్వరమ్మపై దాడి కేసు నమోదు చేయడం అన్యాయమని అన్నారు. సుప్రియ కుటుంబ ఆవేదనపై మాట్లాడితే పోలీసులు లేఖ విడుదల చేయడం ఆశ్చర్యకరమన్నారు. ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. ఏంటి సాక్ష్యాలు ఉన్నకి 108 ఇంతవరకు తినేసి వచ్చాం. 2014, 2017 సంవత్సరంలోనే అయిపోయింది కదా ఆ అనుభవం. ఏముండదు, అంతకుమించి ఏముండదు. ఇప్పుడు లెవెల్ పెరిగి మాజీ మంత్రి అయిన కాబట్టి తీసుకెళ్లి రాజమండ్రి అన్న కూర్చోబెడితే ఇంకా పరిస్థితి బాగుంటుందిలే. పుస్తకాలు ఉంటాయి చదువుకుంటాకి, అన్నీ ఉంటాయి కదా. సరే, కానీ మరి నాగా ఇడి చేసినట్టు తప్పితే పోలీసుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవడండి బయటకు వచ్చేది? విలేకరులకే లేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా ఇవాళ. చిన్న గ్రామీణ ప్రాంతాల్లో విలేకరులకే పోలీసులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటే సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. ఏంటి సాక్ష్యాలు ఉన్నకి 108 ఇంతవరకు ఎవరికన్నా రాసిచ్చేలేడా నేను ఎక్కించుకోనని పత్రిక మిత్రులు కూడా అడుగుతున్నా. మీ అనుభవంలో 108 వ్యాన్ వాడు ఎవడన్నా పేషెంట్ని ఎక్కించుకెళ్ళిపోతే నేను ఈ కారణంతో ఎక్కించుకెళ్ళలేదని ఎవరికన్నా రాసిచ్చాడా? ఇక్కడ రాసిచ్చారు. సుప్రియాని ఎందుకు ఎక్కించుకెళ్ళలేదు రాసిచ్చారు. ఎక్కడ జరగవు, ఇక్కడ జరుగు. అంటే రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవేంటని చెప్పడం కోసం అది నేరం. నేనంటలా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, పోలీసు తలుచుకుంటే స్టేట్మెంట్లకి సాక్ష్యాలకి కొదవా. నేను ఇప్పటికీ చెప్తున్నాను, మరొకసారి అర్థిస్తున్నా ఈ రిలీజ్ చేసినటువంటి పెద్దలు. ఎవరు రిలీజ్ చేస్తే వారు సీసీ ఫుటేజ్ని బయట పెట్టండి. తప్పకుండా నేను ఆ సిఐ గారి పట్ల, ఎస్ఐ గారి పట్ల, కోటేశ్వరమ్మ గారి పట్ల ఏదైతే జుజ్జువరపు సుప్రియ హత్యాయత్నం చేసినట్టుగా, దౌర్జన్యం చేసినట్టుగా విలేకరులకు సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. తప్పకుండా నేను ఈ భేషజం లేకుండా తప్పకుండా నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. నేను పొరపాటు మాట్లాడాను. ఆ అమ్మాయి మాటలు నేను నమ్మాను, తల్లిదండ్రుల మాటలు నేను నమ్మి నేను చెప్పాను. సీసీ ఫుటేజ్ బయటకు వచ్చాక మరి చెప్పకపోతే నాకన్నా సిగ్గుమాలినాడు ఎవడుంటాడు? చెప్పాలి కదా.